హాయ్ వ్యూవర్స్, ఐఎమ్ యువర్ డాక్టర్ కోలా. మీ ఫస్ట్ పేపర్ ఏదైతే చైల్డ్ పెడగాలజీ ఉందో దానికి సంబంధించి చాలామంది విద్యార్థులు తెలుగులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడిగారు. ఈ సెషన్లో వాటి మీద మనం దృష్టి సారిద్దాం. మొదటి చాప్టర్ వచ్చేసి బాల్యదశ. బాల్యదశలో తీసుకున్నట్టయితే మనము బాల్యదశలో సారూప్యతలు మరియు తేడాలు, డిఫరెన్సెస్, ఇది ఫస్ట్ ఒక క్వశ్చన్ చూసుకోవాలి. రైట్. అదేవిధంగా బాల్యదశ యొక్క నిర్మాణము రెండవ ప్రశ్న వచ్చేసి బాల్యదశ యొక్క నిర్మాణము, అదేవిధంగా సార్వత్రికము మరియు స్థానిక పరిస్థితులు ఎలా ప్రభావితం చేస్తాయి. అదేవిధంగా బహుళ బాల్యదశ నిర్మాణము, అది భారతీయ సందర్భంలో భారతీయ సందర్భంలో బహుళ బాల్యదశ నిర్మాణం అంటే మల్టిపుల్ చైల్డ్హుడ్ భారతదేశంలో ఎలా సాధ్యమవుతుంది. అదేవిధంగా ప్రపంచంలో బహుళ బాల్యదశ నిర్మాణం ఎలా. నెక్స్ట్ వచ్చేసి పిల్లల పైన అత్యాచారాలు, చైల్డ్ అబ్యూస్ అంటాం. అదేవిధంగా పాఠశాలకు దూరంగా ఉండే విద్యార్థులు, అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ అంటాం. బడి మానివేసిన పిల్లల గురించి ఒకటి. అదేవిధంగా వయసు పైబడిన అభ్యాసకులు అంటే నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ తీసుకుంటున్న వ్యక్తుల గురించి. రైట్. నెక్స్ట్ వచ్చేసి మనకు 1.1 ఫస్ట్ చాప్టర్లో 1.4లో ఉన్న ఏవైతే డిఫరెంట్ స్టడీస్ ఉన్నాయో, అంటే కేస్ స్టడీ కావచ్చు, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ పద్ధతులు ఉన్నాయి కదా. ఏదైతే అసెస్మెంట్ చేస్తామో దాంట్లో పద్ధతుల్లో మనం తీసుకున్నట్టయితే పరిశీలన పరిశీలనలో 4 రకాలు ఉన్నాయి. ఆ 4 రకాలు కూడా చూసుకోవాలి. అదేవిధంగా మనం చూసినట్టయితే ఇంటర్వ్యూలో 2 రకాలు ఉన్నాయి. అవి 2 కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇన్ సర్వీస్ రికార్డ్, అదేవిధంగా ప్రయోగాత్మక పద్ధతి, ఇదే కాకుండా కేస్ స్టడీ మరియు మనం తీసుకున్నట్టయితే రేఖాంశ మరియు క్రాస్ సెక్షనల్ విధానం, రీసెర్చ్ విధానం. ఇవి ఫస్ట్ చాప్టర్లో మనం దాదాపు 10 అంశాలు చూసుకోవాలి. ముఖ్యంగా 1.4లో ఉన్న దాంట్లోకెళ్ళి 3 మార్క్స్ యాజ్ వెల్ యాజ్ 6 మార్క్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రెండో చాప్టర్ వచ్చేసి పెరుగుదల. దీంట్లో మనం తీసుకున్నట్టయితే మొదటిది పెరుగుదల మరియు అభివృద్ధి మధ్యలో వ్యత్యాసాలు లేదా డిఫరెన్సెస్ అంటాం. గ్రోత్ అండ్ డెవలప్మెంట్ మధ్యలో డిఫరెన్సెస్. అదేవిధంగా అభివృద్ధి సూత్రాలు, గ్రోత్ ప్రిన్సిపల్స్. దెన్ పరిపక్వత, ఇదొక క్వశ్చన్ వస్తుంది. అదేవిధంగా సామాజిక అభివృద్ధి లేదా సోషల్ డెవలప్మెంట్ వివిధ దశల్లో పిల్లల్లో సామాజిక అభివృద్ధి లేదా సాంఘికరణ ఎలా జరుగుతుంది వివిధ, అంటే మనం తీసుకున్నట్టయితే నవజాత శిశువులో ఎలా జరుగుతుంది, ఎర్లీ చైల్డ్హుడ్లో ఎలా జరుగుతుంది, అదేవిధంగా లేట్ చైల్డ్లో ఎలా జరుగుతుంది. రైట్. అదేవిధంగా భావోద్వేగ అభివృద్ధి, ఎమోషనల్ డెవలప్మెంట్, ఇది వచ్చేసి మనము రెండో చాప్టర్లో మనము చూసుకోవాలి. ఇవి కాకుండా దీంట్లో కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. రెండో చాప్టర్లో మనం తీసుకున్నట్టయితే చామ్స్కీ యొక్క సిద్ధాంతం, ఇది చాలా ఇంపార్టెంట్. చామ్స్కీ యొక్క భాష యొక్క సిద్ధాంతము, అదేవిధంగా మనం తీసుకున్నట్టయితే కోల్బర్గ్ యొక్క నైతిక అభివృద్ధి సిద్ధాంతము, స్వీయ జ్ఞాన స్వీయ జ్ఞానాన్ని గురించి నిర్వచనం కూడా అడగవచ్చు. సో ఇవన్నీ కూడా బాల్యదశ యొక్క చాప్టర్లో మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దాదాపు 10 ప్రశ్నలు. అయితే ఇక్కడ మన సిద్ధాంతాలు కొన్ని, ముఖ్యంగా చామ్స్కీ యొక్క భాషా సిద్ధాంతం, అదేవిధంగా కోల్బర్గ్ యొక్క నైతిక అభివృద్ధి సిద్ధాంతాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. మూడో చాప్టర్ వచ్చేసి మనము మూడో చాప్టర్లో కాగ్నిటివ్ డెవలప్మెంట్ గురించి ఉంటుంది, సంజ్ఞాత్మక అభివృద్ధి గురించి ఉంటుంది. మనం తీసుకున్నట్టయితే అవగాహన అంటే ఏమిటి మరియు అవగాహన రకాలు. ఓకే, ఇది ఒక క్వశ్చన్. అదేవిధంగా భావన అభివృద్ధిలో ఉపాధ్యాయుని పాత్ర, అదేవిధంగా సృజనాత్మకత, క్రియేటివిటీ, అదేవిధంగా మల్టిపుల్ ఇంటెలిజెన్స్ లేదా బహుళ మేధస్సు, గార్డియన్ యొక్క సిద్ధాంతము, పియాజే సిద్ధాంతం గురించి మీకు తెలుసు, ప్రతి ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది. వైగోస్కి అభివృద్ధి సిద్ధాంతము, ఇవి మనము మూడో చాప్టర్లో చూడాల్సిన అంశాలు. సో దీంట్లో మనం తీసుకున్నట్టయితే పియాజే సిద్ధాంతాన్ని ఒకసారి ఫోకస్ చేయండి. ఒక్కోసారి డైరెక్ట్ ప్రశ్న రావచ్చు అక్కడక్కడ, లేకపోతే దీని మీద క్లాస్ రూమ్లో వివిధ దశలు ఏవైతే 4 దశల్లో ఉన్నాయో ఆ 4 దశల్లో ఏ విధంగా దాన్ని అప్లికేషన్ చేయొచ్చు. లాస్ట్ వచ్చేసి అభ్యసనం చాప్టర్ లేదా లెర్నింగ్ చాప్టర్. దీంట్లో మనం అభ్యసనం అంటే ఏమిటి, అదేవిధంగా అభ్యసన అభివృద్ధి కార్యక్రమాలు ఏవేవి ఉంటాయి, అదేవిధంగా ఇతివృత్తాలు అభ్యసనకు సంబంధించి,
అదేవిధంగా అభ్యసనాన్ని ప్రభావితం చేసే అంశాలేమిటి? రైట్? ఇవే కాకుండా మనము స్మృతి మరియు విస్మృతి వీటితో పాటు కొన్ని సిద్ధాంతాలున్నాయి. క్లాసికల్ కండిషనింగ్ సిద్ధాంతము, ఆపరెంట్ కండిషనింగ్ సిద్ధాంతము, థొరాండిక్ ట్రయల్ అండ్ ఎర్రర్ థియరీ, అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతము, సామాజిక అభ్యసన సిద్ధాంతం, బండర్ యొక్క సోషల్ లెర్నింగ్ థియరీ అంటాం. ఇవే కాకుండా తరగతి గది నిర్వహణ ముఖ్యంగా క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ అంటాం. అదేవిధంగా విలీన విద్య సంబంధించి, అదేవిధంగా వ్యక్తిగత వికాస ఆహ్, విద్యా కార్యక్రమం, అదేవిధంగా ప్రత్యేక అవసరాలు గల పిల్లల గురించి కూడా మనకు అడిగే అవకాశం ఉంటుంది. సో, దాదాపు 4 చాప్టర్‌ల నుంచి మనం 10 క్వెషన్స్ మనం లిస్ట్ ఔట్ చేసినా, ఒకసారి వాటి మీద దృష్టి సారించినట్టయితే 6 మార్క్స్ ప్లస్ 3 మార్క్స్ క్వెషన్స్ మనం అవలీలగా చేయొచ్చు. మరి దాదాపు మరి 4 చాప్టర్‌ల నుంచి పాత పేపర్స్ చూసిన తర్వాత అనాలిసిస్ చేసి, ఈ ఆల్మోస్ట్ ప్రతి చాప్టర్ నుంచి 10 క్వెషన్స్ ఉన్నాయి. 40 క్వెషన్స్ మీద మీరు దృష్టి పెట్టినట్టయితే డెఫినిట్‌గా మీరు ఎగ్జామినేషన్ ఈజీగా పాస్ కావచ్చని ఆశిస్తూ సైనింగ్ ఆఫ్ యువర్ డాక్టర్ కోలా.